తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. జగిత్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వచ్చే 2 రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. జగిత్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వచ్చే 2 రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, తెలంగాణలో ఆలస్యంగా మొదలైనటువంటి ఋతుపవన వర్షాలు ప్రస్తుతం జోరందుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఈ పాటికే భారీ వర్షాలు నమోదవుతుండగా ఇది ఈ నెల 23, 24 తారీఖు వరకు కంటిన్యూగా కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలిపినటువంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నాగర్ కర్నూలు, యాదాద్రి, వరంగల్, హనుమకొండ, ములుగు, సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాలో ఇప్పటికే భారీగా వర్షం పడుతుంది. దాదాపు మధ్యాహ్నం 1 గంట సమయం నుంచే ఈ జిల్లాల్లో భారీగా అయితే వర్షం స్టార్ట్ అయింది. సో మొత్తానికి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాడులు వీస్తూ కూడా ఇప్పటికే నాగర్ కర్నూలు, యాదాద్రి, వరంగల్, హన్మకొండ, ములుగు, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. అయితే మిగిలిన జిల్లాలో కూడా మరి కాసేపట్లో అంటే దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు కూడా భారీ వర్షం కూడా కురినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ హైదరాబాద్ లో కొద్దిసేపటి కిందటే ప్రారంభమై హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇటు జూబ్లీ హిల్స్, అమీర్పేట్, కూకట్పల్లి, ఈ జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీగా ఈ ప్లేస్ లో భారీగా వర్షం పడుతుంది. నిన్న కూడా గురువారం నిన్న సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్ అంతా కూడా వర్షంతో అతలాకుతలమైంది. అలాగే ఇవాళ ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత ఏమి లేకపోయినా కూడా ఉదయం నుంచి చిన్న చిన్న చినుకులతో ప్రారంభమై కొద్దిసేపటి కిందటే భారీ వర్షం అయితే ప్రారంభమైంది. ఒక్క ఏరియా అంటూ లేకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం పడుతుంది. ఇప్పటికే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కొన్ని ప్రాంతాల్లో అంటే విద్యుత్ కి కూడా అంతరాయం కలిగినటువంటి సందర్భాలు చూస్తాం. ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ అలాగే కూకట్పల్లి ఈ ఏరియాలో కూడా అంటే ముఖ్యంగా కూకట్పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ భారీ వర్షం కురుస్తుంది. ఎక్కడికక్కడ జలమలం అయిపోయి దాదాపు వాహనదారులు కూడా ఎక్కడికక్కడ ప్రయాణికులు కూడా రోడ్లపై ఆగిపోయారు. మనం చూస్తున్నట్టయితే ఒక హైదరాబాద్ లో కాకుండా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా వర్షం అయితే కురుస్తుంది. ఎక్కడికక్కడ కూడా అంటే వాహనదారులు జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో వాహనదారులు కూడా ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోయారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. అలాగే మనం రిజల్ట్స్ లో చూసుకున్నట్టయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా అయితే వర్షం స్టార్ట్ అయింది. ముఖ్యంగా నిన్న రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ సగం అతలాకుతలం అయిపోయింది. ఇటు జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో మాదాపూర్, హైటెక్ సిటీ, కోకాపేట్, దక్కిపేట్ లాంటి ఏరియాల్లో కూడా భారీగా వర్షం కురుస్తూనే ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖకు సంబంధించిన అలర్ట్ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేసి ముఖ్యంగా రానున్న 3 రోజుల పాటు 23, 24వ తేదీ వరకు కూడా
భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలకందరికీ అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా, ఎందుకంటే జూన్ నెల మొత్తం మనం చూసాము ఎలాంటి వర్షం లేకుండా తీవ్ర ఎండతో ఉడకపోతతో ఇబ్బంది పడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర వాసులకి, అలాగే ముఖ్యంగా రైతులకి కూడా ఇదొక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. మనం నిన్న చూస్తున్నట్టయితే నిన్నటి నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఒక హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షం అంటే ఏ రేంజ్ లో కురుస్తుందో మనం చూసాం. మొదలు పెడితే రానున్న 3-4 రోజుల వరకు కూడా భారీగా వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షం పడినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి వాతావరణ శాఖ. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకైతే నిన్న మరియు ఇవాళ కూడా, ఎందుకంటే దాదాపు గంట కిందట ప్రారంభమైనటువంటి వర్షం హైదరాబాద్ లో భారీ వర్ష సూచనల నేపథ్యంలో దాదాపు సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఈ వర్షం ఇలాగే ఉండనుంది. కొన్ని చోట్ల అయితే ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఎదురుగాలులు కూడా ఉరుములు మెరుపులు మరియు ఎదురుగాలులతో కూడిన వర్షం చూస్తున్నాం. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో చూస్తున్నాం. సో మొత్తానికి దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ వర్షం పడనుంది. ముఖ్యంగా రైతులకు, ఎందుకంటే జూన్ నెల మొత్తం కూడా ఎప్పుడు వర్షం పడుతుందో అంటూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు, అలాగే జూలై నెల చూస్తున్నట్టయితే జూలై ఇప్పటి వరకు కూడా ఎక్కడ భారీగా వర్ష సూచన అయితే లేదు. సో మొత్తానికి మనం చూస్తున్నట్టయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు చూస్తున్నట్టయితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్లపై కూడా దాదాపు రోడ్లకు కూడా కొద్దిసేపటి నుంచి ప్రారంభమైనటువంటి వర్షం హైదరాబాద్ ని అతలాకుతలం చేస్తుంది. సో మనం చూస్తున్నట్టయితే భారీగా ఉరుములు మెరుపులతో సహా ఎదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులు పిడుగులతో పాటు, ముఖ్యంగా పిడుగులు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పిడుగులు ఏ రేంజ్ లో పడుతున్నాయి ఏంటనేది మనం చూస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీగా కురుస్తున్నాయి. దాదాపు ఇప్పటికే 15-16 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరి కాసేపట్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది. మరొక పక్క జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీగా వర్షం నమోదైంది. దాదాపు గంట సేపటి కిందట ప్రారంభమైన ఈ వర్షం దాదాపు సాయంత్రం 6-7 గంటల వరకు కూడా భారీగా కురవడం నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీ సరౌండింగ్స్ అయితే సాయంత్రం సమయం కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు అంటే ఇళ్లలోకి వాహనదారులు కూడా, ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్ళేటువంటి వాహనదారులు కూడా బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ఏరియాల్లో బిల్డింగ్ ఎవరు నిల్చోవద్దు ప్రస్తుతానికి, ఎందుకంటే భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఒక హైదరాబాద్ కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంత వాసులకి కూడా అధికారులు, మరొక పక్క ఎలక్ట్రిక్ అధికార యంత్రాంగం కూడా అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే మనం గత 2-3 రోజుల నుంచి చూసినట్టయితే 1-2 ఏరియాల్లో కూడా దాదాపు 5-10 నిమిషాలు కురిసిన వర్షానికే రోడ్లన్నీ అతలాకుతలమై దాదాపు వాహనదారులు కూడా జనదిగ్బంధమైన సందర్భాలు చూసాం. సో ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఇటు హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ జిల్లా వ్యాప్తంగా హైదరాబాద్లోనే దాదాపు ఎంత ఎక్కువ కొద్దిసేపటి వర్షానికి కూడా హైదరాబాద్ వాసులు అతలాకుతలం అవుతారు. సో మొత్తానికి ఇటు ఇవాళ నుంచి ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే భారీగా పిడుగులు కూడా పడుతున్నాయి హైదరాబాద్లో. నిన్న ఇవాళ చూస్తున్నట్టయితే ఏ రేంజ్లో వర్షం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు గంట సేపు కురిసిన వర్షానికే హైదరాబాద్ అంతా అతలాకుతలమైంది. మరొక పక్క వేసవిలో మాదిరిగా తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్నటువంటి హైదరాబాద్ ప్రజలకు వరుణుడి రాకతో భారీ ఊరట లభించింది. మధ్యాహ్నం కూడా తీవ్ర స్థాయిలో ఎండ ఉండగా సాయంత్రం వాతావరణం చల్లబడింది. అలాంటి వాతావరణం చూసినటువంటి హైదరాబాద్ వాసులకు నిన్నటి నుంచి మాత్రం మనం చూస్తున్నాం భారీ వర్షం. హైదరాబాద్లో భారీ వర్షం అంటే మొత్తం ఉదయం నుంచి కూడా చల్లటి వాతావరణం చూస్తూ ఒక్కసారిగా మధ్యాహ్నంతో హైదరాబాద్ వాతావరణం మారిపోయింది. నిన్న హైదరాబాద్ నగరం అంతా కూడా చాలా వేగంతో కూడినటువంటి వర్షము, అలాగే ఈదురుగాలులు. సేమ్ మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి కూడా
వర్షం నుంచి ఉపశమనం పొందుతామో లేదనుకున్న తరుణంలో కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా భారీగా వర్షం నమోదైంది. కొద్దిసేపటి కిందటైతే హైదరాబాద్ అంతా కూడా అన్ని ఏరియాల్లో భారీగా వర్షం పడుతుంది. ఇక రానున్న 3 రోజులు అంటే 23వ తారీఖు వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అయితే తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు భారీ వర్షం కూడా కురినట్టుగా అయితే తెలుస్తుంది సందీప్. అయితే ప్రస్తుతానికైతే తెలంగాణలో ఆలస్యమైనా కూడా మొదలైనటువంటి ఋతుపవన వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకుంటున్నాయి. పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతుండగా దాదాపు 23వ తారీఖు 24వ తారీఖు వరకు కూడా ఇవి కంటిన్యూ అవుతాయని తెలుస్తుంది. అయితే ఇవాళ నాగర్ కర్నూలు, యాదాద్రి, వరంగల్, హన్మకొండ, ములుగు, సూర్యాపేట్ లాంటి జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు అయితే నమోదైంది. సో ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికైతే ఇది ఒక శుభ పరిణామం అని మనం చెప్పుకోవచ్చు సందీప్. వినోద్, అంటే ముఖ్యంగా గత కొన్ని రోజులుగా వర్షాలు లేక అల్లాడుతున్నటువంటి అన్నదాతలకు ఇది కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. అంటే ఈ వర్షాలు కూడా ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉండే అవకాశం ఉంది? నిన్నటి నుంచి నిన్న కొన్ని జిల్లాల్లో వర్షం లేకపోయినా దాదాపు 13-14 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పడింది. అలాగే హైదరాబాద్ లో కూడా భారీగా పడింది. కానీ రాను అంటే ఇవాళ నుంచి మొదలు పెడితే దాదాపు 23-24వ తేదీ వరకు కూడా ఒక హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో ప్రతి ఏరియాలో కూడా భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ 27-28వ తారీఖు ఆ రోజుల్లో కూడా వర్ష సూచనలుగా తెలుస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా రైతన్నలకు మాత్రం ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూన్ లోనే పంటలు వేయాల్సినటువంటి సందర్భం, జూన్ లోనే వ్యవసాయదారులు వాళ్ళకి రైతులకు సంబంధించినటువంటి పంటలు ముఖ్యంగా ఇటు పసుపు అవ్వచ్చు, వరికి సంబంధించింది, అలాగే పత్తికి సంబంధించి ఏ పంటలైనా కూడా చాలా డిలే జరిగింది. దాదాపు 1 మంత్ కూడా ఎప్పుడు వర్షాలు పడతాయా అంటూ కూడా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నట్టు రైతులను చూసాం మనం. కానీ మొత్తానికి 2 రోజుల నుంచి చూస్తున్నట్టయితే అలాగే వాతావరణ శాఖ ఇస్తున్నట్టు అప్డేట్స్ చూస్తున్నట్టయితే డెఫినెట్ గా పూర్తిగా అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పూర్తిగా వర్షానికి అనుకూలంగా మారిపోయింది. కంటిన్యూగా దాదాపు ఈ నెల మొత్తం అంటే మధ్యలో 2-3 రోజులు వర్షం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఈ నెల చివరాఖరు వరకు కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. జగిత్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వచ్చే 2 రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. జగిత్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాలను భారీ వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వచ్చే 2 రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి జనం ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గోల్కొండలో 2.8 సెంటీమీటర్లు, రాజేంద్ర నగర్ లో 2.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, ముషిరాబాద్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది.